దేశాల్లో చూసినట్లయితే అగ్రికల్చర్లో వాడుతున్నటువంటి ఇన్నోవేషన్ మిషన్స్ భారతదేశంలో ఇంకా ఆ టెక్నాలజీని ఆమడ దూరంలోనే ఉన్నట్టుగా కనపడతాం. బీజేపీ తీసుకున్నటువంటి చొరవ ఏ రకంగా ఉంది అని అంటే ఏమంటారు? నేను అదే చెప్పిన ఇందాక డ్రోన్లను తీసుకొచ్చినాం అంటున్నా. కూరగాయలకు మందు కొట్టాలి, ఒక చెట్టుకు మందు కొట్టాలంటే స్పెసిఫిక్గా పోయి అక్కడికే డ్రోన్ ద్వారా పోయి కొట్టగలిగే స్థితికి తీసుకొచ్చాం. అంతర్జాతీయ మార్కెట్ లోపల ఉన్నటువంటి ఒడిదుడుకులు దేశీయ మార్కెట్లో ఉన్న ఒడిదుడుకుల్ని దృష్టిలో పెట్టుకొని ఈనాం వ్యవస్థ, నువ్వు నిజామాబాద్లో ఉండే రైతు నిజామాబాద్లోనే మార్కెట్ యార్డ్లో కూర్చొని దేశంలో ఎక్కడ ఎక్కువ ధర ఉంటే అక్కడ తను పండించినటువంటి పంటలు నమ్ముకోవడానికి ఈనాం వ్యవస్థను తీసుకొచ్చినాం. ఇంగ్లీష్ అక్షరం ఈ నామ్ అది తీసుకొచ్చినాం. వ్యవసాయ పనిముట్లకి రైతులకి పైసలు ఇస్తున్నాం, కోల్డ్ స్టోరేజ్లు కట్టిస్తున్నాం, గోడౌన్లు కట్టిస్తున్నాం. రైతు ఇమ్మీడియట్గా అమ్ముకోకుండా తన పండించిన పంటను నిల్వ చేసుకొని తనకు మార్కెట్లో అనుకూలమైన రేటు వచ్చినప్పుడు అమ్మేందుకు ఉపయోగపడతా ఉన్నాం. PM కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చినాం, డ్రోన్లు తెచ్చినాం, ట్రాక్టర్లు ఇచ్చినాం, వ్యవసాయ పనిముట్లు ఇచ్చినాం.